హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ క్లాస్. ఇప్పటి వరకు మనకు ఆల్రెడీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి 3 క్లాసులు అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇది మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా 4వ క్లాసు. సో ప్రీవియస్ క్లాసెస్ ఎవరైతే విన్నారో వారికి ఈ టాపిక్ కంటిన్యూషన్గా ఉంటుంది. సో ఈ టాపిక్ ఫస్ట్ టైం ఎవరైనా వింటున్నట్లయితే ప్రీవియస్గా ఉన్న టాపిక్స్ ఏవవుతున్నాయో వాటిని ఒకసారి పరిశీలించండి. అవి అర్థమైతేనే ఈ కాన్సెప్ట్ అనేది మనకు లింకింగ్గా ఉంటుంది. కాబట్టి కంటిన్యూషన్ టాపిక్ ఇది. ఎర్త్క్వేక్స్, భూకంపాల గురించి మనము ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో భూకంపాలు అంటే ఏమిటి, ఏ విధంగా వస్తూ ఉంటాయి, వాటిని ఏ అంశాలు ప్రభావితం చేస్తూ ఉన్నాయి, వాటితో పాటు భారతదేశంలో భూకంపాలు ఎక్కడ సంభవిస్తూ ఉన్నాయి, ఇండియాలో భూకంపాలను ఎన్ని జోన్స్గా డివైడ్ చేశారు ప్రాంతాల పరంగా, నెక్స్ట్ ప్రపంచంలో భూకంపాలు అత్యధికంగా ఎక్కడ సంభవిస్తున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఆ టాపిక్లో అంటే ప్రీవియస్ క్లాస్లో చర్చించడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా మనకు ఇక్కడ భూకంపాలకు సంబంధించి మనకు గమనించినట్లయితే భూకంపాల ప్రభావం. సో ఇక్కడ మనకు భూకంపాలు అనేవి రాగానే మొట్టమొదట దేని మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మనం భూకంపాలని ముందుగా మనకు ఇక్కడ ప్రభావానికి గురయ్యేది మృతుల శాతము 95% కట్టడాల వల్ల జరుగుతూ ఉంటుంది. అంటే ఎగ్జామ్లో ప్రశ్న మనకు భూకంపాలు సంభవించినప్పుడు అత్యధిక మృతులు దేని వల్ల కలుగుతున్నాయని ప్రశ్న అడగవచ్చు. భూకంపాలు అనేది సంభవించినప్పుడు అత్యధిక మృతులు 95% పైగా మృతులు కట్టడాలు ఏవవుతున్నాయో కన్స్ట్రక్షన్స్ ఇలాంటి వాటి వల్ల మనకు చాలా ఎక్కువగా మృతులు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ మనకు ఇవే భూకంపాలు పగలు రాత్రి వేళ గమనించినట్లయితే పగలు ఎక్కువగా నష్టాలు జరుగుతున్నాయా, రాత్రి వేళ ఎక్కువ నష్టాలు జరుగుతున్నాయి అంటే రాత్రి వేళ ఇవి అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. పగటి వేళ అందరూ మెరుగుతూ ఉంటారు కాబట్టి కొంతవరకు నష్ట ప్రభావం కలగడానికి అవకాశం ఉంటుంది. కానీ రాత్రి వేళ సంభవించినప్పుడు ఇవి ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రాంతాల పరంగా చూసినప్పుడు లూజ్ సాయిల్స్, రివర్ డిపాజిట్స్, వదులు నేలలు లేదా నదీ పరివాహక ప్రాంతాలు, ఆ ప్రాంతాలలో నదులు ప్రవహించడం వల్ల భూమి ఏదైతే ఉందో ఆ భూమి నేల అనేది వదులుగా ఉంటుంది. దానివల్ల మనకు అక్కడ నష్టాలు చాలా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. దాంతో మనకు రీసెంట్గా గమనించినట్లయితే ఇరాన్లో ఏం చేస్తున్నారంటే ఇళ్ల గోడలను బలంగా మందంగా నిర్మిస్తున్నారు. ఎందుకు బలంగా మందంగా నిర్మిస్తున్నారంటే అక్కడ పగటి వేళ వేడి ఎక్కువగా ఉంటుంది, రాత్రి వేళ చలి ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఉష్ణోగ్రతలు వాళ్ళు మేనేజ్ చేయడం కోసం ఏం చేస్తున్నారంటే ఇంటి యొక్క గోడలు లేదంటే కన్స్ట్రక్షన్స్ నిర్మాణాల్లో పెద్ద పెద్ద గోడలు నిర్మిస్తున్నారు. దీనివల్ల కూడా ఏమవుతుందంటే అక్కడ రీసెంట్గా జరిగిన ఎర్త్క్వేక్స్లో చాలా పెద్ద మొత్తంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ఈ విధంగా వీటన్నిటిని కూడా ఏమని చెప్తామంటే ప్రాథమికంగా భూకంపాల వల్ల జరిగే నష్టాలుగా చెబుతూ ఉంటాము. ద్వితీయపరంగా గమనించినట్లయితే భూకంపాలలో ఇక్కడ భూకంపాలు సంభవించిన తర్వాత ప్రమాదాలు అనేకం జరుగుతూ ఉంటాయి. లేదంటే ఆనకట్టలు తెగిపోతూ ఉంటాయి. ఏదైనా ఒక బ్రిడ్జ్, ఏదైనా ఒక డ్యామ్ ఉన్న ప్రాంతంలో ఎర్త్క్వేక్ వచ్చినట్లయితే ఆ బ్రిడ్జ్ కూలిపోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల అది వరదలకు కూడా దారి తీయవచ్చు. అలా ఆనకట్టలు తెగిపోవటము, లేదంటే మనం కొన్నిసార్లు గమనిస్తూ ఉంటాం రైల్వే పట్టాలన్నీ విడిపోవడము, లేదంటే రోడ్డు వ్యవస్థ దెబ్బతినడము, సమాచార వ్యవస్థ దెబ్బతినడము. అంటే మనకు కమ్యూనికేషన్ సిస్టమ్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్నెట్ కేబుల్సే కావచ్చు, డేటా కేబుల్సే కావచ్చు, లేదంటే టెలిఫోనీ కావచ్చు, లేదంటే టీవీ ప్రసారాలు, ఇలా ప్రతిదానికి సంబంధించిన కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా వీటి వల్ల మనకు ఆరోగ్యం అనేది కూడా ప్రమాదంలో పడడానికి అవకాశం ఉంటుంది. చాలా మందికి దెబ్బలు తగలడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నీటి సరఫరా కూడా అన్ని ప్రాంతాల్లో నిలిపివేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నీటి సరఫరా చేసినటువంటి ఆ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ పైప్స్ అవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి కాబట్టి నిలిచిపోతూ ఉంటుంది. అదేవిధంగా అర్బన్ ఫ్లడ్డింగ్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అర్బన్ ఫ్లడ్డింగ్ అంటే పట్టణాల్లో మనకు వరదలు అంటే సింపుల్గా ఎలా వస్తాయంటే డ్రైనేజ్ సిస్టమ్ లీక్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు ద్వితీయంగా జరిగే నష్టాలు. అంటే మనకు మొట్టమొదట ఏం జరుగుతుందంటే వెంటనే మృతులు సంభవిస్తూ ఉంటారు. చాలా వరకు మృతులు సంభవిస్తూ ఉంటారు. కట్టడాలు అనేవి కూలిపోతూ ఉంటాయి. వాటి తర్వాత ఇక్కడ ఉన్న వాటన్నిటిని కూడా ద్వితీయంగా నష్టపోయే వాటిగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకు ఎర్త్క్వేక్స్, రీసెంట్ టైమ్స్లో జరిగిన కొన్ని ప్రమాదకర ఎర్త్క్వేక్స్ భూకంపాలను గమనించినట్లయితే ఇక్కడ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. కేవలం కొన్ని మాత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎర్త్క్వేక్స్లో న్యూజిలాండ్ ఎర్త్క్వేక్. న్యూజిలాండ్లో 2016 నవంబర్ 29 2016లో వచ్చిన ఎర్త్క్వేక్ అనేది రిక్టర్ స్కేల్ మీద 7.8గా రికార్డ్ అయింది. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. రిక్టర్ స్కేల్ మీద అది నమోదయ్యే దాన్ని బట్టి తనకి ఇంటెన్సిటీ తీవ్రత అనేది తెలుస్తూ ఉంటుంది. 7.8 అంటే అది చాలా పెద్ద ఎర్త్క్వేక్ చెప్పుకోవచ్చు. దానివల్ల చాలా పెద్ద మొత్తంలో అక్కడ నష్టం సంభవించింది. ఆ తర్వాత న్యూ గినియా ఎర్త్క్వేక్, పుపువా న్యూ గినియా అని చెబుతూ ఉంటాము. ఈ పుపువా న్యూ గినియా ఏదైతే ఉందో
డిసెంబర్ 17 సేమ్ 2016 రిక్టర్ స్కేల్ మీద 7.9 గా రికార్డ్ అయింది. అంటే న్యూజిలాండ్ లో రికార్డ్ అయింది అంటే ఎక్కువగానే నమోదైంది. సో రీసెంట్ టైమ్స్ లో నమోదైన వాటిల్లో ఇది కూడా ఒక పెద్ద ఎత్తుకేగా చెప్పడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఇండోనేషియా. సో ఇక్కడ మనకు ఇండోనేషియా గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లోనే చాలా చెప్పుకున్నాము. అంటే చాలా ఎక్కువగా ఇక్కడ ఎర్త్క్వేక్ సంభవిస్తూ ఉంటాయని చెప్పేసి. ఇండోనేషియాలో 2016 లో వచ్చింది, 2018 లో కూడా రావడం జరిగింది. 2018 లాస్ట్ మంత్ మనకు డిసెంబర్ లో గమనించినట్లయితే కంటిన్యూస్ గా 3 సార్లు 4 సార్లు ఎర్త్క్వేక్స్ రావడము, అక్కడ కొన్ని వందల మంది చనిపోవడము, అక్కడ వచ్చిన ఎర్త్క్వేక్ సునామీకి దారి తీయడము, చాలా మందికి అక్కడ నష్టం సంభవించడము, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, ఇవన్నీ కూడా మనము రీసెంట్ టైమ్స్ లో మీడియాలో గమనించడం జరిగింది. సో అందులో మనకు ఇండోనేషియాలో 2016 లో వచ్చింది 6.5 గా రికార్డ్ అయింది. అది డిసెంబర్ 7 లో రావడం జరిగింది. ఆ తర్వాత ఇండో బంగ్లా గమనించినట్లయితే 2017 జనవరి 3 రిక్టర్ స్కేల్ మీద 5.7. ఇండో బంగ్లా అంటే మనకు ఇండియా అదే విధంగా బంగ్లాదేశ్ ఈ రెండు సరిహద్దులు ఏవైతున్నాయో ఆ రెండు ప్రాంతాల సరిహద్దులో సంబంధించిన ఎర్త్క్వేక్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మిగిలిన వాటితో పోల్చినప్పుడు ఇక్కడ మనకు ఇంటెన్సిటీ తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ 7.8, 7.9, 6.5 ఇలా అన్ని పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం మనకు కొంతవరకు తక్కువగా రికార్డ్ అయింది. అంటే మిగిలిన ప్రాంతాలతో పోల్చినప్పుడు భారతదేశం అనేది కొంత సురక్షిత ప్రాంతంలో ఉందని చెప్పుకోవచ్చు. సురక్షిత ప్రాంతం అంటే కేవలం కొన్ని ప్రాంతాలు, అన్ని ప్రాంతాలు కాదు. నెక్స్ట్ మనకు గమనించినట్లయితే మెక్సికన్ ఎర్త్క్వేక్. మెక్సికోలో 2017లో సెప్టెంబర్ 19 లో వచ్చింది. రిక్టర్ స్కేల్ మీద 7.1 గా రికార్డ్ అయింది. అంటే ఇది కూడా ఒక భారీ భూకంపంగానే పేర్కొనడం జరుగుతుంది. ఆ తర్వాత ఇరాన్ గురించి ఇంతకుముందే చెప్పుకున్నాము. అక్కడ ఉష్ణోగ్రతలు ఏమవుతున్నాయో పగలు వేడి ఎక్కువగా, రాత్రి చలి తక్కువగా, ఇలాంటి వాటిని మేనేజ్ చేయడం కోసము అక్కడ నిర్మించిన నిర్మాణాల వల్ల ఎర్త్క్వేక్స్ అనేవి రీసెంట్ టైమ్స్ లో పెరుగుతూ ఉన్నాయి. అందులో మనకు 2017 లో వచ్చిన ఎర్త్క్వేక్ అనేది నవంబర్ 12న రిక్టర్ స్కేల్ మీద 7.3 గా రికార్డ్ అయింది. ఆ తర్వాత జావా 2018 లో వచ్చినది 6 గా రికార్డ్ అయింది. సో ఇండోనేషియా అనేది రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నాం ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంది. ఇక్కడ మనం ఎక్కువగా అబ్జర్వ్ చేసినట్లయితే చాలా వరకు నవంబర్, డిసెంబర్, జనవరి ఇలాంటి ప్రాంతాలు ఏదైతే ఉందో ఈ కాలంలో చాలా ఎక్కువగా మనకు ఎక్కువ నష్టాలు కలిగజేసిన ఎర్త్క్వేక్స్ అనేవి ఈ ప్రాంతంలో నమోదవుతుంది. సో ఇవన్నీ కూడా మనకు రీసెంట్ టైమ్స్ లో జరిగిన ఎర్త్క్వేక్స్ చెప్తూ ఉంటారు. ఎగ్జామినేషన్స్ లో మనకు ప్రశ్నలు ఏ విధంగా ఇస్తున్నారంటే భారతదేశంలో చాలా రకాల ఎర్త్క్వేక్స్ రావడం జరిగింది. ఆల్రెడీ గత క్లాసులో చెప్పుకున్నాం. కొన్ని ప్రాంతాలు సురక్షితమైన ప్రాంతాలుగా ఉన్నాయి, కొన్ని నగరాలు అత్యధికంగా భూకంపాలకు గురవుతుంది. అలాంటి ప్రశ్నలు ఇస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2001 గుజరాత్ ఎర్త్క్వేక్గా చెప్తూ ఉంటాం. మనకు డిజాస్టర్స్ మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత భారతదేశంలో జరిగిన కొన్ని డిజాస్టర్స్ మొత్తం లిస్ట్ ప్రొవైడ్ చేస్తాము. అందులో మనకు 2001 ఎర్త్క్వేక్ కూడా ఉంటుంది. ఆ 2001 గుజరాత్ ఎర్త్క్వేక్ ఏదైతే ఉందో అక్కడ ఆ నష్టం జరిగినప్పుడు భూకంపాల వల్ల ఏ పట్టణం అనేది ఎక్కువ నష్టపోయిందని చెప్పేసి ప్రశ్న అడగడం జరిగింది. సో అక్కడ మనకు భుజ్ అనే పట్టణం ఏదైతే ఉందో అందులో చాలా పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం సంభవించడం జరిగింది. అంటే ఇక్కడ ఎర్త్క్వేక్స్ అనేవి సంభవిస్తున్నప్పుడు అవి ఏ ప్రాంతంలో సంభవిస్తూ ఉన్నాయి, ఎవరు నష్టపోతున్నారు, ఇలాంటి ప్రశ్నలు కూడా మనం అక్కడ గమనించాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ ఎర్త్క్వేక్ అని చెప్పాం, 2001 గా పిలుస్తూ ఉంటాం. సో అక్కడ మనకు గుజరాత్ ఎర్త్క్వేక్ అనగానే భుజ్ అనే పట్టణం గుర్తు రావాలి. సో ఆ విధంగా మనకు ఆ ప్రాంతం పర్టికులర్ గా ఎక్కడైతే జరిగిందో దాన్ని గుర్తుంచుకోవడం కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్తూ ఉంటాం. సో ఇది అంతా మనకు ఎర్త్క్వేక్ సంబంధించింది. సో ఇప్పటి వరకు మనకు ఎర్త్క్వేక్స్ ఏమిటి, ఎలా వస్తూ ఉంటాయి, ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తూ ఉన్నారు, ఏటిలో ఎక్కువ ప్రభావితం చూపిస్తూ ఉంటుంది, ఎక్కువగా మనకు రిక్టర్ స్కేల్ మీద నమోదైనప్పుడు వీటిని తీవ్రమైన వాటిగా పరిగణిస్తుంటారు. భారతదేశంలో ఎర్త్క్వేక్ సంబంధించే ప్రాంతాలను ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు, దాంతోపాటు రీసెంట్ టైమ్స్ లో జరిగిన మేజర్ ఎర్త్క్వేక్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మనము భూకంపాల గురించి తెలుసుకోవడం జరిగింది. భూకంపాల తర్వాత మరొక ముఖ్యమైన న్యాచురల్ డిజాస్టర్స్, ప్రకృతి సిద్ధమైన విపత్తుల్లో భాగంగా సో ఇక్కడ సునామీ గురించి తెలుసుకోబోతున్నాము. సునామీ అనగానే అందరికీ గుర్తొచ్చే సంఘటన 2004 డిసెంబర్ 26 అని చెప్తూ ఉంటారు. అంటే అంతకుముందు సునామీలు లేవా అంటే అంతకుముందు కూడా సునామీలు ఉన్నాయి, కానీ వాటిని అధికారికంగా గుర్తించడం అనేది జరగలేదు. సో ప్రత్యేకంగా ఇక్కడ మనము సునామీ ఏమిటి, ఎలా వస్తూ ఉంటుంది దాని గురించి తెలుసుకోబోతున్నాము. ఇక్కడ ఉపయోగించే పదజాలం అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైన దానిగా భావిస్తూ ఉంటాము, కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ముందుగా సునామీ అంటే ఏంటి? సునామీ అంటే సింపుల్గా ఏమని చెప్పుకోవచ్చు అంటే కొన్ని నీటి తరంగాల వరుస అని చెప్పుకోవచ్చు. ఓకే,
నీటి తరంగాలు వస్తూ ఉంటే ఆ తరంగాల యొక్క వరుసనే సునామీ అని చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి ఇంకో పేరు సునామీ తరంగ రైలు అని కూడా పేర్కొంటారు. సునామీ తరంగ రైలు అని కూడా చెప్పుకోవచ్చు, లేదా వీటిని వేలా తరంగాలు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే సునామీ అనేది ప్రత్యేకంగా సింపుల్గా నీటి తరంగాలు లేదా సునామీ తరంగ రైలు లేదా వేలా తరంగాలు ఇలా చెప్తూ ఉంటారు. ఇక్కడ టైడ్స్ కి సునామీస్ కి మాత్రము రిలేషన్ అనేది లేదు. ఓకే, వేవ్స్ కి సునామీకి రిలేషన్ ఉంది, కానీ టైడ్స్ కి మాత్రం రిలేషన్ లేదు. ఆటుపోటులు అని చెప్తాము, ఆటుపోటులకు సునామీలకు మాత్రము ఎటువంటి సంబంధం లేదు. సునామీ అనేది మనకు ఏ భాషా పదంగా చెప్తూ ఉంటామంటే ఇది ఒక జపనీస్ భాషా పదంగా చెప్తూ ఉంటాము. సో జపాన్లో భాష ఏదైతే ఉందో జపనీస్ భాషా పదంలో మనకు 2 పదాలు ఉన్నాయి, సు ప్లస్ నమి. ఓకే, సు ప్లస్ నమి. సు ప్లస్ నమి అంటే సు టిఎస్యు సు, దీన్ని హార్బర్ అని పిలుస్తూ ఉంటాము, అంటే ఓడరేవు అని అర్థం వస్తూ ఉంటుంది. నెక్స్ట్ నమి.